సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం గురించి సుమారు 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తూ జిమ్మిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నందుకు గాను అందరూ కూడా ఆయన సుఖం కలగాలని మనస్ఫూర్తిగా మా ఈస్ట్ ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఆయన చేయబోయే భవిష్యత్ ఉద్యమంలో తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎంఆర్పిఎస్ శాఖ అలాగే అనుబంధ శాఖల పక్షాన ఖచ్చితంగా మేము సపోర్ట్గా ఉంటామని కూడా తెలియజేస్తాం ఈ సందర్భంగా. అదేవిధంగా మరి నూతన కంపెనీ నిర్మాణం అలాగే భవిష్యత్తులో ప్రభుత్వాలతో ఈ 59 ఉపకులాలకి సాధించవలసిన అంశాల గురించి కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని విస్మరించడానికి మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ సాధించినందుకు గాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి అన్ని రాజకీయ పార్టీలకి ధన్యవాదాలు చేస్తూ తీర్మానం చేసుకోవడం. అదేవిధంగా డిఎస్సి నిర్వహించి సుమారు డిఎస్సిలో 1633 మంది మాజీ సోదరులు సోదరిమణులు ఉద్యోగాలు పొందిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సివిల్ కులాల సంక్షేమ సంఘం ఎస్సీ కార్పొరేషన్ యొక్క నిధులు ఎక్కడా కూడా పక్కదారి పట్టించకుండా వేరే సంక్షేమ పథకాలకు డైవర్ట్ చేయకుండా కూడా అవి ఆయా వర్గాలకే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి 2008 డిఎస్సిలో ఉపాధ్యాయులు మెరిట్లో ఉపాధ్యాయులు కొన్ని తక్కువ జీతాలకు పనిచేస్తున్నారో వారికి కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలా కొన్ని అంశాల మీద మరి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ భూములన్నింటినీ కూడా మరి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర తీసుకున్నట్టు వారందరికీ కూడా సమానంగా పంచాలని కూడా డిమాండ్ చేస్తాం. ఇలా పలు డిమాండ్లతో తీర్మానాలు చేసుకుంటున్న సందర్భంగా దీనికి అన్ని ప్రజా సంఘాల మద్దతు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఏపీ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ కూడా రేపు నుంచే గ్రామ స్థాయిలో కమిటీలు పటిష్టంగా నిర్మాణం చేపట్టుకుంటూ ముందుకు సాగాలని కార్ చేస్తాడు